మా మేడం కొడుకైతే మీ అందరికి నమస్తే పెడుతుండు చూసుకోరి. నా కార్ అయితే ఉన్నట్టుండి దానికి ఏమైతే అర్థం కాలేదు. కార్ లోపల కూర్చుంటే గబ్బు వాసన వస్తుంది. సరే అని చేపించుకున్నామని వస్తే ఆడు పడ్డాలు తినారు దొబ్బిండు మంచిగా చేసిండు. కార్ని అయితే కొత్త దానికి ఇదైంది. ఏదైతే నాకు ఇలా మొత్తం పైసలు వచ్చినాయి 30 దినాలు ఇచ్చారు, అది ఇచ్చారు 30 దినాలు అది ఇది అనేది ఏదో చెప్తున్నాడు చోళ్ళు నాకు. ఇక నేనైతే ఇక్కడ బయట నిలబడైతే చూస్తున్నా అటు ఇటు సప్పులు వస్తున్నాయి. మీద పటాకులు వెళ్తూ ఉన్నాయి. మళ్ళీ చాలా అయినాయి పటాకుల సంగతి. ఇక పండుగ లేదు పబ్బం లేదు ఒక ఏమీ లేదు. ఒకటి పని పెట్టుకున్న వాళ్ళు ఇడుచుడు నీకు కూడా సప్పుడు వినిపిస్తే 500 ఇప్పుడు అత్త చూడు కీ కానీ అది సంగతి. నేనైతే ఆ సప్పులు నేనుకుంటా. నేను కార్లో కూర్చుంటే ఒకటిసారి ఉరుముతున్నది. ఏంటిదిరా అయినా ఇట్లా ఉరుముతుంది ఎండ పడుతుంది ఏడకైనా ఉరుముతుందిరా నేను చూసే వరకు. అంటే బయట జీటీ అయితే పక్కకి తీసుకొచ్చి బండి పార్కింగ్ అయితే పెట్టిండు. ఆ బండి పక్కకి ఉరుముతున్నది ఇట్లా ఉరుముతున్నది అట్లా ఉరుముతున్నది. అది బ్రేస్ పెడితే ఇక ఇంటికి పోయేటప్పుడు అయితే ఒక టైం అయితే కాలిపోతున్నది అదొకటి. ఇక ఇంకోటి ఏంటంటే మన ఇండియన్ న్యూస్ రిపోర్ట్లో ఏమి ఇస్తారో నాకైతే అర్థమైతే లేదు. ఇక్కడ న్యూస్లో లేకపోతే లైవ్ ట్రంప్ కానీ వీళ్ళు అందరూ ఏం మాట్లాడుతారు లైవ్ వస్తుంది. మనకేమో ఏదేదో చూపిస్తారు.